హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం పెరట్లో పిశాచం అనే ఓ చక్కటి చందమామ కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఒక చిట్టడవిలో వందలాది పిశాచాలు ఉన్నాయి. ఒక తల్లి పిశాచం తిట్టిందని కోపం వచ్చి పిల్ల పిశాచం అడవి వదిలి ఊళ్ళోకి వెళ్లి ఒక ఇంటి పెరట్లో వేప చెట్టు మీద కూర్చున్నది. ఆ ఇల్లొక పేదరేతు పేరయ్యది. వాడి పెద్ద కూతురికి పెళ్ళైంది కాని అత్తవారి మాటిమాటికి డబ్బు తమ్మనేవాళ్లు. దాని పేరు లక్ష్మి. ఒకనాడు అత్తవారు 1000 వరహాలు పట్టుకురమ్మని లక్ష్మిని పుట్టింటికి తరిమేశారు. లక్ష్మికి ఇంకా పెళ్లి కావలసిన చెల్లెలిద్దరున్నారు. పేరయ్యకు పెద్ద కూతురి పెళ్ళప్పే ఇంకా తీరలేదు. వాడు మిగతా వాళ్ల పెళ్లిళ్ళేం చేయగలడు? అయినప్పటికీ మిగిలి ఉన్న ఇల్లమ్మేసి లక్ష్మికి 1000 వరహాలు ఇచ్చి అత్తవారింటికి పంపాలి అనుకున్నాడు. కాని లక్ష్మి అందుకు ఒప్పుకోక, నాన్నా, నా అత్తమామల ధనదాహం తీరేది కాదు. అలాంటి దానికోసం ఇల్లమ్ముకొని ఉన్న ఆశ్రయం పోగొట్టుకుంటే రేపు చెల్లెళ్ళ పెళ్లిళ్ళెలా చేస్తావు? కాబట్టి నా అత్తవారి సంగతి నేను కూడా మర్చిపోదాం. నేను మీతోనే ఉండిపోతాను అన్నది. నువ్వలా చేస్తే నీ చెల్లెళ్లకు పెళ్లి సంబంధాలు రావు. మన కుటుంబానికి చెడ్డ పేరు వస్తుంది అన్నాడు పేరయ్య. దానికి లక్ష్మి చెల్లెళ్ళిద్దరూ, పెళ్లి చేసుకున్న అక్క ఎంత సుఖపడుతున్నదో చూసాం గదా, మేము పెళ్లి చేసుకోము, నీతోనే ఉండి నిన్ను సుఖపెడతాం అన్నారు. పేరయ్య చిరాగ్గా, అత్తవారన్నాక ఆ మాత్రం ఆరడి పెట్టరా? అందుకని కాపురాలు పాడు చేసుకుంటారా? కాలంతో పాటు అన్నీ అవే సర్దుకుంటాయి. నువ్వు పెద్దల మాటను గౌరవించాలి. రేపు ఇల్లమ్మి నీకు 1000 వరహాలిస్తాను. వెళ్లి బుద్ధిగా అత్తవారింటే ఉండు. అట్టే వాదించుకో అన్నాడు లక్ష్మితో. తన వల్ల తండ్రికే ఆశ్రమము లేకుండా పోతున్న దిగులుతో ఆ రాత్రి లక్ష్మికి నిద్ర పట్టలేదు. అర్ధరాత్రి అయ్యేసరికి లక్ష్మికి ఆత్మహత్య చేసుకోవాలి అనిపించింది. తను చేస్తేనే తండ్రి సుఖపడతాడని దానికి తోచింది. పేరయ్య ఇంటి పెరట్లో పెద్ద చెట్టు నానుకున్న ఒక నుయ్యి ఉన్నది. అందులో దూకి ప్రాణాలు తీసుకోవాలి అనుకున్నది లక్ష్మి. అయితే లక్ష్మి నూతి దగ్గరికి రావటం చెట్టు మీద పిల్ల పిశాచం చూసింది. సహజమైన పిశాచుగుణం వల్ల అది లక్ష్మిని ఏడిపించాలనుకుని చెట్టు మీద నుంచి కిందకి దూకి దానికి ఎదురుగా వికృతంగా పళ్ళు చూపిస్తూ నాట్యం చేసింది. లక్ష్మి హడలిపోయి కెవ్వని కేకపెట్టి ఇంట్లోకి పరిగెత్తింది. ఇంటిల్లపాది నిద్రలేచారు. వాళ్ళు ఏం జరిగిందని అడిగితే పెరట్లో పిశాచం అన్నది లక్ష్మి ఇంకా వణికిపోతూనే. మన ఇంటి పెరట్లో పిశాచాలేనాడు లేవే, నేను వెళ్లి చూసొస్తానుండు అని లక్ష్మి వారుస్తున్నా వినకుండా పేరయ్య వేప చెట్టు వద్దకు వెళ్లాడు. ఇంట్లో మిగతా వాళ్లెవరూ వాడి వెంట వెళ్లటానికి సాహసించలేదు. పిల్ల పిశాచం పేరయ్యను చూస్తూనే వాడిని ఠారెత్తించాలనుకుని వాడి ముందు దూకింది. కాని పేరయ్య దాన్ని చూసి ఏమాత్రమూ చెలించక, ఏమిటి, ఒక్కదానివే వచ్చావా? నీకేమీ తోచడం లేదా అన్నాడు. పిశాచం వాడి ధైర్యానికి తెల్లబోయి తన కథంతా చెప్పుకున్నది. పేరయ్య నవ్వి, తప్పు, వెంటనే అడవికి పోయి నీ తల్లిని చూడు. అది నీకోసం ఏడుస్తూ ఉంటుంది. 4 మాటలన్నా తల్లి ప్రేమకు సాటి వచ్చేది ఈ లోకంలో ఉండదు. తల్లి తిట్టినా నీ కోపం రాకూడదు అన్నాడు. ఏమనుకుందో, పిల్ల పిశాచం తల్లి వద్దకు వెళ్లేసరికి అప్పటికది నిజంగానే ఏడుస్తూ ఉన్నది. జరిగింది తెలుసుకున్నాక తల్లి పిశాచం, నిన్ను మళ్లీ నా దగ్గరకు పంపిన ఆ పేరయ్యకు కృతజ్ఞతగా కొంత బంగారం ఇచ్చుకోవాలి అంటూ ఒక మూట తీసుకుని బయలుదేరింది. పిల్ల పిశాచం తల్లిని అనుసరించింది. పిశాచాలు వెళ్లేసరికి పేరయ్య లక్ష్మిని మందలిస్తున్నాడు. మనిషి బ్రతికి సాధించాలి తప్ప చచ్చి సాధించేదేమీ ఉండదు అన్నాడు. ఆ సమయానికి తల్లి పిశాచం వచ్చి పేరయ్యకు కృతజ్ఞతలు చెప్పుకొని బంగారం మూట ఇచ్చింది. అది చూసి పేరయ్య ఆశ్చర్యపోయి, నేను నీకు కృతజ్ఞుణ్ణి. ఈ బంగారం విలువ 1,00,000 వరహాలు చేస్తుంది. జీవితకాలం కష్టపడ్డా ఇంత డబ్బు సంపాదించడం నా వల్ల కాదు అన్నాడు. పిల్ల పిశాచం కొంతకాలం పేరయ్య ఇంట్లో ఉండిపోతానన్నది. తల్లి పిశాచం దాన్ని వారిస్తూ, మన వల్ల మనుషులకు ఉపకారం కాక అపకారం జరిగితే ఆ పాపంతో పిశాచ జన్మ నుంచి ఇప్పటికి విముక్తి రాదు అని హెచ్చరించింది. కాని ఈ పిల్ల పిశాచం వల్లనే నా కూతురి ప్రాణాలు దక్కాయి. లేకుంటే అది ఆత్మహత్య చేసుకుని ఉండేది. కొన్నాళ్లు దీన్ని మాతోనే ఉండని అన్నాడు పేరయ్య. అందుకు తల్లి పిశాచం, ఇది కోపంతో నన్ను వదిలిపెట్టింది కాబట్టి మీకు మేలు జరిగింది. కాని మంచి చేయాలనుకున్నా మేమెంతోసేపు అలా ఉండలేం. మనుషులను ఏడిపించి వినోదించాలన్నది పిశాచాల బుద్ధి అన్నది. అయినా పిల్ల పిశాచం మనుషుల మధ్య కొంతకాలం ఉంటానని మారాం చేసింది. అప్పుడు పేరయ్య, పోనీ ఒక పని చెయ్యి, దీన్ని నా కూతురుతో పాటు అత్తవారింటికి పంపించు. వాళ్ళు నా కూతుర్ని ప్రతిదానికి వేధిస్తున్నారు. అలా వేధించినప్పుడల్లా దీన్ని వాళ్లను వేధించమను. ఆ విధంగా దీని కోరిక తీరుతుంది, మనుషులకు ఉపకారము జరుగుతుంది అన్నాడు. తల్లి పిశాచం సరేనన్నది. పిల్ల పిశాచం, ఇది బావుంది. ఈ ఇంట్లో వాళ్లకు నేనంటే భయం పోయింది.
భయపడేవాళ్ళుంటేనే నాకు కాలక్షేపం అవుతుంది అన్నది. పిల్ల పిశాచం లక్ష్మితో పాటు దాని అత్తగారింటికి వెళ్ళింది. ఆ ఇంటి పెరటి గోడను ఆనుకుని ఒక చింత చెట్టున్నది. అది ఆ చెట్టు మీద మకాం పెట్టింది. లక్ష్మి అత్తమామలు మొదట్లో కోడలు పుట్టింటి నుంచి తెచ్చిన 1000 వరహాలు చూసి సంతోషించినా క్రమంగా ఆమెను సూటుపోటి మాటలతో వేధించసాగారు. ఇలా జరిగినప్పుడల్లా పిల్లపిశాచం రాత్రివేళ ఇంట్లో ప్రవేశించి వస్తువులను చిందరవందర చేయడం, చింతకొమ్మలను విరిచి పెరట్లో పడేయటం ప్రారంభించింది. ఇది చూసి లక్ష్మి అత్త భయపడిపోయి జరుగుతున్న దాని గురించి పొరుగిళ్ల వాళ్లకు చెప్పుకున్నది. వాళ్లు ఆలోచించి, బహుశా నీ కోడలను వేధించితేమ్మన కట్నం డబ్బు పిశాచంగా మారిందేమో, ఇక నుంచైనా కోడల్ని ప్రేమగా చూడ్డం నేర్చుకో అని సలహా ఇచ్చారు. ఆ విధంగా లక్ష్మీ జీవితం సుఖప్రదమైంది. పిల్ల పిశాచం కొంతకాలముండి తిరిగి అడవికి వెళ్ళిపోతూ, ఇలాంటి వాళ్ళు లేకపోతే పిశాచాలకు మనుషులకు మధ్య ఉండాలనే కోరిక తీరదు కదా, ఇందుకు వీళ్ళని మెచ్చుకోవాలి అనుకున్నది. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.